ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మాదులందరూ స్తోత్రం చేసుకుని అమ్మవారి దగ్గరికి చేరారు. ఈరోజు మనం చూడబోయే శ్రీమన్నగర నిర్మాణంలో అక్కడ బ్రహ్మాదులందరూ అమ్మవారి ఆ స్వరూపాన్ని చూసి, అమ్మా, నువ్వు మా కోసం వచ్చావు. నీకు మేము ఒక అద్భుతమైన రాజ్యాన్ని ఇవ్వాలి అన్నారు. బండాసురుడి మీద యుద్ధానికి అమ్మవారు వెడుతున్నారు. వాడికి కూడా ఒక పెద్ద పట్టణం ఉంది. అమ్మవారికి కూడా ఉండాలి. మణిద్వీపమని ఎక్కడో బ్రహ్మాండాలకి ఆవల ఉంది. కానీ ఇప్పుడు అమ్మవారు మన కోసం బ్రహ్మాండంలోకి వచ్చింది కనుక మేరు పర్వత మధ్య భాగంలో అమ్మవారికి ఒక అద్భుతమైన నగర నిర్మాణం చేయాలని అనుకున్నారు. బ్రహ్మ వెంటనే విశ్వకర్మని పిలిపించాడు. ఆయన దేవశిల్పి. అమ్మవారికి ఆవాస నిర్మాణం అంటే అది క్షణాల్లో జరగాలి, అద్భుతంగా జరగాలి. విశ్వకర్మ తప్ప మరొకరు లేరు. బ్రహ్మనాద సమాధిష్టో విశ్వకర్మ విశాంపతి చకార నగరం దేవ్యా యదామరపురం తదా. విశ్వకర్మ వెంటనే వచ్చి అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అందులో అమ్మవారి పరివారాలకి కూడా భవనాలని విశ్వకర్మ నిర్మించాడు. అమ్మవారి దగ్గర ఉన్న మహాగణేశ స్కందచ్చ వటుకచ్చ వీరభద్రకః, వారందరికీ సరి అయిన చోట్లు వీటన్నిటితో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరే శ్రీమన్నగరం. విశ్వకర్మ శ్రీమన్నగరాన్ని అచ్చంగా మణిద్వీపంలో అమ్మవారు ఎలా ఉంటారో దానిలాగే నిర్మించాడు. ఆ మణిద్వీపాన్ని ఇక్కడకు తెచ్చే శక్తి ఉందా? అమ్మవారి కోసం అనగానే అవన్నీ అలా అమృతాయి. ఆవిడ ఉండే చోటు అది. అద్భుతమైన శ్రీమన్నగర నిర్మాణం జరిగింది. అందులో ఒక అద్భుతమైన సింహాసనం ఉంది. సింహాసనం సభాం చైవ నవరత్నమయీం శుభాం మధ్యే సింహాసనం దివ్యం చింతామణి వినిర్మితాం. సభంతా నవరత్నమయమైన స్తంభాలతో నిర్మాణమైంది. సింహాసనం సిద్ధంగా ఉంది. కామేశ్వరుల కళ్యాణం, పట్టాభిషేకం. సింహాసనంపై అమ్మవారు కూర్చోవాలి. కానీ బ్రహ్మదేవుడు ఆవిడ్ని కూర్చోమని చెప్పడానికి మొహమాట పడ్డారు. బ్రహ్మదేవుడు సంప్రదాయం బాగా తెలిసినవాడు. ఎవరైనా సరే సాంప్రదాయానికి విరుద్ధంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. దేవతలైనా సాంప్రదాయం పాటిస్తారు. సింహాసనం మీద ఒక స్త్రీని కూర్చోబెట్టరాదు, అలాగే ఒక్క పురుషుణ్ణి కూర్చోబెట్టరాదు. భార్యాభర్తల్నే కూర్చోబెట్టాలి. చిదగ్నికుండంలోంచి అమ్మవారు ఒక్కావిడే వచ్చారు. నా కేవల స్త్రీ రాజ్యార్హ పురుషోపి తయా వినా. ఒక్క స్త్రీకి రాజ్యార్హత లేదు, అలాగే ఒక్క పురుషుడికి రాజ్యార్హత లేదు. కనుక నీకు ఎవరు అనుకూలమో వాడిని వరించు తల్లి అన్నారు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఎందుకలా అన్నారంటే, అమ్మవారి మంగళ సౌందర్యం చూస్తూ ఉంటే వెంటనే ఒకటి అనిపించింది. అమ్మవారు ఏ రూపం ధరించినా వాళ్ళ ఆయన మాత్రం శివుడే. ఆయన మహాశంభువు. అక్కడే నిల్చుని ఉన్నాడు. శివుడు పాములు, భస్మం ఇవన్నీ పెట్టుకుంటాడు. ఆవిడ మహా సౌందర్య రాశి. లలితా త్రిపుర సుందరిని మించిన సౌందర్య స్వరూపం లేదు. పైగా అమ్మవారిది 16 ఏళ్ల ప్రాయం. ఆ 16 ఏళ్ల ప్రాయంలో శోభిస్తూ అందంగా ఉంది ఆ తల్లి. శివుడేమో ఆవిడ సుమంగళ అయితే ఈయన అమంగళ వేషం వేసుకుని నిలబడ్డాడు. ఎలాగా అని ఇతి చింతయామానస్య బ్రహ్మణాగ్రే మహేశ్వరః అని మనసులో అనుకున్నాడు. బయటికి కూడా అనలేదు. అమ్మా, నీకు అనుకూలమైన వాడు ఉంటే పట్టాభిషేకం చేసేస్తానమ్మా అని మనస్సులో అనుకున్నాడు. అలా బ్రహ్మగారు మనస్సులో అనుకోగానే ఆ శంభువు బ్రహ్మకెదురుగా వచ్చి
వెంటనే రూపం మార్చుకున్నాడు. ఆ రూపం ఎంత చక్కగా ఉందో చెప్తున్నాడు. కోటి మన్మధుల సౌందర్యమంతా ఒక్కచోట రాసిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు పరమేశ్వరుడు. అమ్మవారికి సమానంగా తయారయ్యారు. చక్కటి అందమైన వస్త్రాన్ని ధరించాడు. అద్భుతమైన పూలదండని దాల్చాడు. దివ్య గంధాన్ని లేపనం చేసుకున్నాడు. చితాభస్మం లేదు. చక్కని కిరీటం ధరించాడు. దాని మీద ఒక చంద్రవంక ఉంది. ఏ రూపం లేనివాడు గనక ఏ రూపాన్నైనా ధరించగలడు. అలా రూపాన్ని ధరించి బ్రహ్మగారికి ఎదురుగా కనపడ్డాడు. చక్రే కామేశ్వరం నామ్నా కమనీయ వపురద్ధం. చక్రే కామేశ్వరం నామ్నా కమనీయ వపుర్ధరం. హఠాత్తుగా రూపం మార్చుకున్నాడు కనుక కొత్త పేరు పెట్టాడు చతుర్ముఖుడు. కమనీయత్వాత్ కామః. కమనీయమైన శరీరాన్ని ధరించాడు గనక కామేశ్వరుడు. ఆయన ఏ రూపం ధరిస్తే అమ్మవారు కూడా ఆ రూపం ధరిస్తుంది. ఆవిడ ఏ రూపం ధరిస్తే అయ్యవారు కూడా ఆ రూపం ధరిస్తాడు. అమ్మవారిని ఇప్పుడైతే కామేశ్వరి అన్నారు కానీ కంకాలాలు వ్రేలాడేసుకుంటూ నాలిక బయట పెట్టుకుని నర్తించే కాళీ స్వరూపంగా ఉన్నప్పుడు ఆయన మహాకాలుడు. ఇప్పుడు అమ్మవారు కామేశ్వరిగా కనిపించింది కనుక ఆయన కామేశ్వరుడు అయ్యాడు. పరమేశ్వరుడు అలా అందంగా తయారవ్వగానే అమ్మవారు ఆయన కేసి ప్రేమగా చూసి సిగ్గుతో తల వంచుకుంది. అలాగే కామేశ్వరుడు చూస్తున్నాడు. అమ్మా, ఆయన్ని వివాహం చేసుకోమని చెప్పక్కర్లేదు. వాళ్ళు అలా ప్రేమగా చూసుకుంటున్నారు. వారిద్దరూ ఒకరికొకరు సిద్ధపడ్డారని నిర్ణయించుకుని వివాహం చెయ్యాలి కనుక అమ్మా, ఆయన్ని వివాహం చేసుకుంటావా అని బ్రహ్మగారు అడిగారు. అప్పుడు అమ్మవారు చెప్తోంది, ఆయన్ని పెళ్లి చేసుకోమంటే మాత్రం నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాక ఆయన చెప్పినట్టు నన్ను వినమంటే ఒప్పుకోను. నాకసలు ఎవరూ అక్కర్లేదు. ఎవరో సహాయం ఉంటేనే నేను పని చేయగలనని అనుకుంటున్నారా? ఆయన పక్కన లేకపోతే బాగోదన్నారు కనుక నేను వివాహం చేసుకుంటానని చెప్పాను కానీ నిజానికి అహమేక, నేను ఒక్కదానినే. ఏక అంటే ఒక్కటి అని కాదు, ప్రధానం అని అర్థం. నేను ప్రధానం. నాకెవరి సహాయమో అక్కర్లేదు. అన్నీ నేను చెయ్యగలను. నేను నా ఇచ్చ ప్రకారంగా తిరుగుతా, కానీ నన్నేమీ అనకూడదు. అందుకు ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మమానురూపచరితో భవితాతు మమ ప్రియః. నాకు అనుగుణంగా ఆయన ఉంటాడా అని అంది అమ్మవారు. తదేటి, అలాగే అన్నాడు కామేశ్వరుడు. అయితే నాకు సమ్మతమే అంది అమ్మవారు. ఈ వచ్చిన ఆవిడ నిజానికి ఆయన యొక్క శక్తే, ఇచ్ఛాశక్తి కనుక అంత స్వేచ్ఛగా మాట్లాడింది. అందుకే శివ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే వల్లభుణ్ణి స్వాధీనం చేసుకున్న తల్లి. లలితోపాఖ్యం అంతా విన్నాక లలితా సహస్రం చదివితే ఈ కథ అంతా గుర్తు వస్తుంది. స్వాధీన వల్లభ నామంలో కళ్యాణం చెప్పబడింది. ఒకరికొకరు నచ్చారు గనక కళ్యాణం చెయ్యాలి. ముందు అమ్మవారు స్వయంవరం చేసింది. అమ్మవారు ఒక్కసారి గగనం వైపు చూడగానే అమ్మవారి సంకల్ప శక్తి చేత ఒక అద్భుతమైన కుసుమమాల వచ్చింది. ఆ కుసుమమాల చేతితో పట్టుకుని సిగ్గుతో అలా వదిలింది. అది వెళ్లి కామేశ్వరుని కంఠంలో పడింది. స్వయంవరం అయ్యింది. ఇంకా వివాహం జరగాలి. ఆయన పక్కన ఉన్న విష్ణువుని పిలిచి, నాయనా, నువ్వు వెళ్లి వివాహం చెయ్యి అని బ్రహ్మ చెప్పాడు. విష్ణువు అన్నయ్య వరస అమ్మవారికి. హిమవంతుడు తర్వాత చేస్తాడు. అది తర్వాత వచ్చే కదా. హిమవంతుడు కూడా విష్ణు వంశంలో పుట్టినవాడు. విష్ణువు పర్వతానామధిపతిః. ఇదో పెద్ద వేద రహస్యం. నారాయణుడు ముహూర్తం ఎప్పుడు బాగుందని అడిగితే బ్రహ్మగారు ఇప్పుడే బాగుందని చెప్పాడు. వెంటనే ధాతుమర్హసి కళ్యాణీమస్మై కామశివాయతు. ఈయన కామశివుడు. ఈయన పేరే కామేశ్వరుడు. ఆ కామశివునికి ఆ కళ్యాణిని ఇచ్చి వివాహం చెయ్యాలి.
శివకామ సుందరి అని అమ్మవారికి పేరు. బ్రహ్మ మంత్రాలు చదువుతున్నారు. ఆయన్ని అనుసరించి వశిష్ఠాది మహర్షులు కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారు. దేవర్షి పితృముఖ్యానాం గంధర్వాప్సరసాం తదా సర్వానాం దేవజాతీనాం సాన్నిధ్యే జలపూర్వకం కళ్యాణం కారయామాస శివయోరాది కేశవః. గంధర్వులు అప్సరసలు అందరూ మంగళగీతాలు పాడుతూ నర్తిస్తూ ఉండగా వారి ఉభయుల హస్తాలను కలిపి విష్ణువు దారబోశాడు. ఇది మహాకామేశ్వరి కామేశ్వరుల కళ్యాణ ఘట్టం. ఈ చిత్రమే మనకి ద్రవిడ దేశంలో ఎక్కువగా కళ్యాణ మండపాల వద్ద కనపడుతుంది. అది విష్ణువు దారబోస్తుంటే పార్వతీ పరమేశ్వరులిద్దరూ చేతులు పట్టుకుని ఉంటారు. విష్ణువు దారపోస్తే కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణం జరిగాక వారి ఉభయుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ దివ్య సింహాసనంపై కూర్చున్న ఆది దంపతులను తలంచుకుని మనము నమస్కరించుకోవాలి. ఇలా కొత్తగా పెళ్ళైన వధూవరులకి అందరూ కానుకలు ఇస్తున్నారు. ముందుగా బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తిలోంచి అమ్మవారికి చక్కటి చెరుకు విల్లిని ఇచ్చి, అమ్మా ఇది నీకు ఆయుధం అని కానుకగా ఇచ్చాడు. అది చూడ్డానికి చెరుకు విల్లు గాని వజ్రాయుధంలా గట్టిగా ఉందన్నారు. అనస్వరం, ఎప్పుడూ దెబ్బతినని చెరుకు విల్లు. నారాయణుడు అమ్మవారికి ఎప్పుడూ వాడని పూల ఆయుధాలని ఇచ్చాడు. వరుణుడు నాగశక్తితో కూడిన పాశాన్ని ఇచ్చాడు. విశ్వకర్మ అంకుశాన్ని ఇచ్చాడు. అమ్మవారి 4 ఆయుధాలని 4 దేవతలు తెచ్చి ఇచ్చారు. అగ్నిదేవుడు అమ్మవారికి ఒక కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. చంద్రుడు సూర్యుడు కలిసి అమ్మవారికి తాటంకాలు ఇచ్చారు. అంటే వాళ్ళ శక్తి అందులో ఉందని అర్థం. ఇవన్నీ సంకేతాలు. అమ్మవారి ఆయుధాలలో ఆయా దేవతా శక్తులు ఉన్నాయి. అగ్నిశక్తి అమ్మవారి కిరీటంలో ఉంది. పాశంలో వరుణ శక్తి ఉంది. విశ్వకర్మ శక్తి అమ్మవారి అంకుశంలో ఉంది. హరిశక్తి బాణములలో ఉంది. బ్రహ్మశక్తి ఇక్షుచాపంలో ఉంది. మనకు అర్థం కావడం కోసం వాళ్ళు పెళ్లి కానుకలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ ఘట్టం ద్వారా పార్వతీ పరమేశ్వరులు మనకి మరింత దగ్గరవుతారు. సముద్రుడు నవరత్న అలంకారములు వస్త్రాలను ఇచ్చారు. సురాధీసుడైన ఇంద్రుడు మధుపాత్రని ఇచ్చాడు. కుబేరుడు చింతామణి మాలని ఇచ్చాడు. లక్ష్మీపతి పువ్వుల బాణాలు ఇవ్వడమే కాకుండా లక్ష్మీదేవితో వచ్చి ఒక ఛత్రాన్ని ఇచ్చాడు. అమ్మవారు ఏకాతపత్ర సామ్రాజ్య సర్వ జగత్తుకి ఏకైక నాయిక. అందుకు సంకేతంగా సామ్రాజ్య సూచకమైన ఛత్రాన్ని ఇచ్చాడు. గంగా యమునలు వచ్చి చామరాలు ఇచ్చారు. గంగా యమునలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆ చామరాలు వీస్తూ ఉంటే అంత బాగుంటుంది. అనేక మంది దేవతలు అనేక రకాలైన ఆభరణాలని ఆయుధాలని అమ్మవారికి ఇచ్చి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కలిసి అమ్మవారిని ఆ దివ్యమైన సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. మహాకామేశ్వరునితో కూడిన మహాకామేశ్వరికి పట్టాభిషేకం. శివ కామేశ్వరాంకాస్త శివ స్వాధీన వల్లభ అయిన ఆ తల్లికి పట్టాభిషేకం చేశారు. ఇది లలితా సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం. కళ్యాణం తరువాత పట్టాభిషేక ఘట్టం. అమ్మవారు శ్రీమన్నగరం అంతా పాలన చేస్తోంది. దానితో దేవతలు వారికి స్వర్గమని ఒకటి ఉందని, ఇంతవరకు ఆ లోకంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి వారందరూ కూడా హాయిగా శ్రీమన్నగరంలోనే కామేశ్వరుల వద్ద ఉన్నారు. ఆ లోకాలు మాత్రం అలా భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. పైగా అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మవారి కంటి చూపుల్లోంచే వారందరి కోరికలు తీరిపోతున్నాయి. అన్ని కోరికలు తీరిపోతున్నాయంటే అర్థం అమ్మ చూపుల ప్రభావం చేత మరి ఏ కోరిక పుట్టడం లేదు. ఏ కోరిక లేని మహదానంద పరిపూర్ణ స్థితిని ఇస్తోంది. అమ్మ కళ్ళకి కామాక్షి అని పేరు. కామాక్షి అని బ్రహ్మదేవుడు పేరు పెట్టాడు. ఆ తల్లికి కామాక్షి కామేశ్వరి అని పేర్లు.
ఈ పేర్లు మన జీవితంలో ఏవైనా అవసరమైనవి ఉంటే వాటికి సంబంధించిన కోరికల్ని తప్పకుండా తీరుస్తాయి. చివరకు ఏ కోరిక అవసరం లేని పరిపూర్ణమైన ఆనంద స్థితిని కూడా ఇస్తాయి. కేవలం తన దృష్టిపాతం చేతనే భక్తులందరినీ ప్రసన్నం చేయడం చేత కమనీయమైన నేత్రాల వల్ల కామాక్షి అనే పేరు అమ్మవారికి వచ్చింది. కామాక్షి, కామేశ్వరి అనే 2 పేర్లతో బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు. నమస్కరించిన ప్రతి జీవుని మనోరథాన్ని తన దృష్టి మాత్రం చేతనే నెరవేర్చే తల్లి కనుక కామాక్షి. త ఐక్ష్యత బహుశ్యాం ప్రజాయేయ అని వేదమంత్రం. ఐక్ష్యత అంటే చూశాడని అర్థం. కళ్ళు మూసుకుని ఉంటే లయం. పరమేశ్వరుడు కళ్ళు విప్పితేనే సృష్టి, స్థితి, లయలు అన్నీ జరుగుతున్నాయి. పరమేశ్వరుని కన్నులు విప్పుట అనే శక్తి ఏదైతే ఉన్నదో అదే అమ్మవారు. అదే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తి. అదే కామాక్షి దేవి. కచ్చ అచ్చ మచ్చ ఇతి కామః అని మరో అర్థం. కామాక్షి ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, ఆ తెరిచి అలా నిలిపితే స్థితి, మూస్తే లయ. సృష్టికి ప్రతీక అయిన బ్రహ్మదేవుడు కకారం ద్వారా, స్థితికి ప్రతీక అయిన విష్ణువు అకారం ద్వారా, లయకి ప్రతీక అయిన రుద్రుడు మకారం ద్వారా తెలియజేయబడుతున్నారు. క ఆ మా బ్రహ్మ, విష్ణు, రుద్రులు. సృష్టి, స్థితి, లయలు ఇవన్నీ కళ్ళలోనే ఉన్న తల్లి కనుక కామాక్షి. కామాక్షి అన్న మాటలో ఎంత లోతైన అర్థం ఉన్నది కనుకనే అమ్మవారు చితగ్నికుండం నుండి ఆవిర్భవించిన వెంటనే కామాక్షి కామదాయిని అని కీర్తించి దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ అని దేవతలందరూ కలిసి ప్రస్తుతించారు. ఇలా శ్రీమన్నగరంలో అందరూ హాయిగా ఉన్నారు. కానీ నారదునికి బాధ పట్టుకుంది. ఆయన లోకాలన్నీ తిరిగేవాడు. ప్రతి లోకం క్షీణించిపోయి ఉంది. దేవతల పని బాగానే ఉంది. కానీ భూలోకంలో, పాతాళ లోకంలో, దేవలోకంలో, నందనోద్యానవనం ఇవన్నీ పాడైపోయాయి. కనుక నారదులు వారు వచ్చి వారితో మీరంతా మీ లోకాలకి వెళ్ళరా అని అడిగాడు. వారు మేం వెళ్ళం, మాకు ఇక్కడే బాగుందంటే నారదుల వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, వీళ్ళు నిన్ను ఎందుకు పిలిచారు మర్చిపోయారు. బండాసురుణ్ణి సంహరించడానికి నిన్ను పిలిచారు. వాడు ఆనందంగానే ఉన్నాడు. వీరంతా ఆ లోకాల్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేశారు. వీరంతా తిరిగి ఆ లోకాల్లోకి వెళ్ళి ఆ లోకాలన్నీ క్షేమంగా ఉండేలా చక్కగా పాలించాలి. కనుక వారికి నువ్వే నచ్చజెప్పమ్మా అని అమ్మవారికి చెప్పాడు. వెంటనే అమ్మవారు దేవతలతో సమావేశం చేసి మీ లోకాలకి మీరు వెళ్ళండి. మీకు అక్కడికి వెళ్తే భయమేమీ లేదు. ఎవరి వల్ల మీకు భయం ఏర్పడిందో ఆ అసురుని సంహరించడానికి నేను బయలుదేరతాను అంది ఆ తల్లి. దేవతలంతా వారి లోకాలకి చేరారు. అమ్మవారు ఆ దివ్యమైన శ్రీమన్నగరం నుంచి శూన్యక పట్టణం మీదికి యుద్ధానికి బయలుదేరారు. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అలా బయలుదేరిన తల్లి ఎన్నో లీలలు చేసింది. ఫలశ్రుతి అయగ్రీవ స్వామి ఇప్పటి వరకు చెప్పిన ఆఖ్యానాన్ని విన్న ఫలాన్ని చెప్తూ ఏతదాఖ్యాన మాయుష్యం సర్వమంగళ కారణం ఆవిర్భావం మహాదేవ్య తస్యాహ రాజ్యాభిషేచనం. ఈ ఘట్టాల శ్రవణ ఫలం ఆయుకారకం, సర్వమంగళాలను ఇస్తుంది. ఎవరైతే ప్రాతకాలంలో లేచి దీనిని పారాయణ చేస్తారో వారికి ధన సమృద్ధి లభిస్తుంది. అమృతమైన వాక్కులు లభిస్తాయి. వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా అశుభం అనేది జరగదు. మంచి యశస్సు లభిస్తుంది. సాటి వారిలో ఉన్నత స్థితిలో ఉంటారు. వారికి స్థిరమైన లక్ష్మి లభించడమే కాకుండా అడుగడుగునా శ్రేయస్సులు లభిస్తాయి. కదాచిన్న భయం తస్య తేజస్వి వీర్యవాన్ భవేత్ తాపత్రయ విహీనచ్చ పురుషార్థచ్చ పూర్యతే అని వివరించారు. దీనిని శ్రద్ధగా విన్నవారికి తాపత్రయాలు నశించి పురుషార్థాలు లభిస్తాయి.
ఇక్కడికి లలితోపాఖ్యానంలో ఒక భాగం పూర్తి అయింది. ఇప్పుడు రెండవ భాగం ప్రారంభమవుతోంది. రాబోయే ఘట్టాలన్నీ కూడా ప్రధానమైన ఉపాసనా మర్మాలతో కూడుకుని ఉంటాయి. దీనిని కథాపరంగా చూస్తే అమ్మవారి లీలా విలాసమంతా మన హృదయంలో స్ఫురిస్తూ ఆనందించడం కూడా ఒక అద్భుతమైన ఉపాసన. ఇక్కడ నుంచి అమ్మవారి విజృంభణ ఉంటుంది. ఇందులో శక్తిసేనలు అన్నీ పనిచేస్తాయి. ఈ శక్తిసేనలు ఎక్కడి నుండో వచ్చి అమ్మవారికి సహాయం చేయడం కాకుండా అమ్మ నుంచే ఆవిర్భవించి పనిచేస్తున్నాయి. సూర్యబింబం నుంచి సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో అమ్మ నుంచి శక్తిసేనలు అలా వచ్చాయి. ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ విషయం మన వేద విజ్ఞానం చెప్పింది. ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క రకం శక్తి ఉన్నట్లు అమ్మ నుండి వెలువడిన అనేక కిరణాలలో అనేకమైన శక్తులు ఉన్నాయి. మన లోపల ఉన్న కరడు కట్టిన అవిద్యను నశింపచేయడానికి ఇవి పనిచేస్తాయి. ఈ ఘట్టాలలో ప్రస్తావింపబడే అమ్మవారి మూర్తులను మన హృదయంలోకి ఆహ్వానించి మనలో ఉన్న అవిద్యను సమూలంగా నాశనం చేయమని ప్రార్థించాలి. దేవతలు భావన చేత, శబ్దం చేత ఆవిష్కరింపబడతారు. శబ్దమే దేవత స్వరూపం. దేవతని ఎలా ఆరాధించాలో కావ్యకంఠ గణపతి ముని గారు చెప్తూ, అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే చిత్తగత, తత్వ విచారే సర్వగత. అర్చన కాలే రూపగత, ఈ స్పృహ ఉండాలి. కొంతమంది అర్చన చేస్తూ ఉంటారు, కానీ ఎదురుగా దైవాన్ని పెట్టుకున్నామనే స్పృహ కూడా ఉండదు. అది ఉంటే చాలు, ప్రేమ ఏర్పడుతుంది. కానీ విగ్రహ దృష్టే తప్ప ఈశ్వర భావన కలగడం లేదు. విగ్రహం యందు శిలా దృష్టి, గురువు యందు మానవ దృష్టి, మంత్రమునందు కేవలం శబ్ద దృష్టి ఎవరికి ఉంటుందో వారికి సిద్ధి లభించదు. అర్చన చేసేటప్పుడు లింగమైన, విగ్రహమైన సాక్షాత్తు దేవత అనే ప్రేమ భావన కలగాలి. ఆ ప్రేమ భావన కలిగినా కలగకున్నా అందులో దేవత ఉంది. ప్రేమ భావన కలిగితే ఉన్నదానిని పొందుతాం. కొంతమంది అతి తెలివితేటలకు పోయి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఎవరి విశ్వాసం వారిదండి, అందుకని దండం పెడితే రాయిలో కూడా ఆయన ఉంటాడని అంటూ ఉంటారు. అది ఇతర మతాలకు చెల్లుతుందేమో కానీ మన మతంలో విశ్వాసంతో పని లేదు. అందులో దేవుడు ఉంటాడు. విగ్రహం చెక్కిన విధానం, ప్రతిష్ఠించిన విధానంలో దేవతాశక్తి ఆవిష్కృతమై స్థిరమై అందులో ఉంటుంది. మనం నమస్కరిస్తే దానిని పొందుతాము. భక్తి ఉంటే, భావన కలిగితే తొందరగా దేవతానుగ్రహాన్ని పొందుతారు. అర్చించినప్పుడు రూపమునందు ఉంటుంది. సంస్తుతి కాలే శబ్దగత, స్తోత్రం చేసేటప్పుడు శబ్దంలో అమ్మవారు ఉంటారనే స్పృహతో స్తోత్రం చేయాలి. మంత్ర జపం చేసినా, స్తోత్రం చేసినా ఇది వాక్క్రియ. ఆ వాక్కులో అమ్మవారు స్తోత్ర రూపంలో, శబ్దంలో కనిపిస్తారు. చింతన కాలే చిత్తగత, చింతన చేసేటప్పుడు చిత్తంలో ఉంటారు. తత్వ విచారే సర్వగత, తత్వ విచారణ చేస్తే అదే తల్లి ఆత్మరూపిణిగా విశ్వమంతా వ్యాపించిందని తెలుస్తుంది. 4 రూపాలతోనూ మనం అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఘట్టాలన్నీ వినాలి. ఇవి కేవలం రాక్షస సంహారంలో వచ్చిన మూర్తులనే కాకుండా మనల్ని జీవితాంతం అనేక రకాలైన అరిష్టాల నుండి కాపాడడానికి అమ్మవారు ధరించిన మంత్రమయ మహామూర్తులు. శ్రీ విద్యలో వచ్చే సర్వదేవతా స్వరూపాలు ఇందులో చెప్పబడ్డాయి. శ్రీ విద్యలో ప్రధానం రాజరాజేశ్వరి, లలిత, మహాత్రిపుర సుందరి అయినప్పటికీ ఆమె నుంచి వచ్చిన అనంత శక్తులకు ప్రత్యేకించి మంత్రాలు ఉన్నాయి. అమ్మవారి నుండి వచ్చిన వారాహి, శ్యామల, సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి, తిరస్కరిణి, నకులీశ్వరి, ఈ విధంగా ఎందరో దేవతల ప్రస్తావన వస్తుంది. శ్రీచక్రరాజ వివరణ. అమ్మవారు యుద్ధానికి సిద్ధపడ్డారు. అందరూ రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. అమ్మవారి రథం కూడా సిద్ధమైంది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత.
ఆవిడ ఆవిర్భవించి ఏ శ్రీచక్రంలో వచ్చారో ఆ చక్రరాజమే ఆవిడకు రథం. అమ్మవారు దేనియందు అధివహించి విశ్వమంతా వ్యాపించి ఉన్నారో అదే రథం. చక్రరాజము అంటే చక్రాలలో శ్రేష్టమైనది. అంటే యంత్రాలలో శ్రేష్టమైన యంత్రం. అదే శ్రీయంత్రం లేదా శ్రీచక్రం. ఆ శ్రీయంత్రం ప్రతి ఆవరణలోనూ అనేక ఆయుధాలు ఉన్నాయి. ఆయుధం అంటే దానికి 2 శక్తులు ఉంటాయి. అవి రక్షణ, శిక్షణ. సత్ప్రవృత్తులకు రక్షణ, దుష్ప్రవృత్తులకు శిక్షణ. మనకి ఎవరైనా కష్టం కలిగిస్తే అది తొలగాలి. అప్పుడు శిక్షణ. మనం మన మంచి రక్షింపబడాలి. అది రక్షణ. ఈ 2 చేసేది మంత్రం. మననాత్ త్రాయతే ఇతి మంత్రం. మంత్రశక్తులే ఆయుధాలు. ఈ ఆయుధాలతో కూడిన మహారథం అమ్మవారిది. దానిలో అమ్మవారు కూర్చుని ఉన్నారు. ఆ దివ్యమైన రథవర్ణన ఇక్కడ చేస్తున్నారు. చక్రరాజం మీద అమ్మ ఉన్నది అనగానే చక్రరాజ రథం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుందని అగస్త్యుల వారు అడిగితే హయగ్రీవ స్వామి వారు అమ్మవారికి నమస్కారం చేసి శ్రీచక్ర స్వరూపాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. కేవలం భక్తికి, భావనకి, ఉపాసనకి ఎంత మేరకు అవసరమో అంత మేరకే వివరించడం జరుగుతోంది. ముందు యంత్రం అంటే ఏమిటో వివరించుకుందాం. దేవతా స్వరూపాన్ని భారతీయ ఉపాసనా విజ్ఞానం దేవతా స్వరూపాన్ని భారతీయ ఉపాసనా విజ్ఞానం ప్రధానంగా 3 రూపాలుగా ఆవిష్కరించింది. మంత్రం ఇది దేవత యొక్క శబ్ద రూపం. యంత్రం ఇది రేఖారూపం. విగ్రహం ఇది మనకు కనిపించే స్థూలాకృతి. మన వలె కనిపించడం, 4 చేతులు ఉండడం, సూర్యుడు చంద్రుడు తాటంకములుగా ఉండడం. ఈ విగ్రహం సామాన్యునికి కూడా వెంటనే అర్థమైపోతుంది. ఇది దివ్యమంగళ లీలా విగ్రహం. తర్వాత ఉన్నది యంత్రం. ఆ తర్వాత మంత్రం. మంత్రం సూక్ష్మ రూపం. దానికంటే కొంచెం స్థూలం యంత్రం. దానికంటే స్థూలం విగ్రహం. కానీ విగ్రహంలో ఈ 2 ఉంటాయి. ఏ విధంగా మన శరీరంలో కనపడకపోయినా ప్రాణము, బుద్ధి ఉన్నాయో అదే విధంగా విగ్రహంలో యంత్రం, మంత్రం 2 ఉంటాయి. ఎన్ని మంత్రాలుంటాయో అందరూ దేవతలు ఉంటారు. కొన్ని దేవతలకి అనేక రూపాలు కనిపిస్తాయి. ఉదాహరణకి వినాయక మూర్తులలో 56 రకాలు ఉన్నారు. ఇంకా శివ, విష్ణు రూపాలు అనేకం ఉన్నాయి. ప్రధానమైన గణపతి మంత్రం ఒకటి ఉన్నప్పటికీ దానికి కొన్ని బీజాక్షరాలను కలిపితే ఆకృతిలో మార్పు వస్తుంది. శబ్దంలో మార్పు వస్తే ఆకృతిలో మార్పు వస్తుంది. ఏ శబ్దాన్ని కలిపితే ఎలాంటి ఆకృతి వస్తుందో తెలియడమే మంత్రజ్ఞానం. అది ఋషికి మాత్రమే తెలుస్తుంది. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం అని శాస్త్రం. మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని మూలం అనగా వేరు లేదు అన్నారు. ప్రతి మూలం ఔషధమే. ఏ మూలాన్ని ఎలా కలిపితే ఔషధం అవుతుందో వైద్యునికి తెలుసు. ఏ అక్షరాన్ని ఎలా మేళవిస్తే మంత్రమవుతుందో ఋషికి తెలుసు. వైద్యుడు చెప్పినట్లు మందు వేసుకోవడం, ఋషులు చెప్పినట్లుగా మంత్రం స్వీకరించడం మన పని. అంతే తప్ప మనకి మంత్రం మార్చే హక్కు, మనంతట మనం పుస్తకాలు చూసి జపం చేసే హక్కు పనికిరాదు. మందుల పుస్తకం తెచ్చుకుని మనంతట మనం మందులు పుచ్చుకుంటే ఎంత ప్రాణాంతకమో, పుస్తకాలు చూసి మంత్రాలు నేర్చుకుంటే అంతే ప్రాణాంతకం. నామాన్ని మంత్రంగా జపిస్తే తప్పేం లేదు కానీ మంత్రాన్ని మన ఇష్టానుసారం జపించరాదు. దానికి నియమాలు ఉన్నాయి. ఈ విషయాలను స్మరణలోకి తెచ్చుకుని ఇక్కడ మంత్రమయమైన ఆ దేవతామూర్తులను దివ్య నామాలతో అందరూ కీర్తించుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్రం అనేది అటు విగ్రహానికి, ఇటు మంత్రానికి మధ్య రూపం. ఎవరైనా మీ మతం, గుళ్ళు, విగ్రహాలను పూజించేది అంటే సమాధానం చెప్పగలగాలి. కేవలం లలితోపాఖ్యానమే కాకుండా దీన్ని ఆధారం చేసుకుని హిందూ విజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాలి. హిందువులకు మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. మిగిలిన వారందరికీ ప్రార్థనాలయాలు ఉన్నాయి.
వాళ్ళు విశ్వాసంగా ఏదో ఒక ప్రతీక పెట్టుకుని దండం పెట్టుకుంటారు. దేవతా వ్య దేవతా వ్యవస్థ ఉన్న ఒకే ఒక్క మతం హిందూ మతమే. దేవతా వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించాలనే జ్ఞానం ఇక్కడ ఉంది. మన సంస్కృతి, మన ఋషుల మీద, వారు ఇచ్చిన విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆలయం అంటే ఏ దేవతను ప్రతిష్ఠ చేస్తున్నామో, ఆ దేవతకు సంబంధించిన అంగదేవతలు, ఉపాంగ దేవతలు, పరివార దేవతలు వీళ్ళందరూ ఉంటారు. ఆ ప్రధాన దేవత ఎక్కడ ఉండాలి? అంగదేవతలు ఎటు ఉండాలి? ఎలాంటి దేవతని ఎలాంటి శిల్పంలో చెక్కాలి? ఈ నిర్ణయాలన్నీ శాస్త్రంలో ఉన్నాయి. పురుష విగ్రహాలను చెక్కేటప్పుడు పుంశిల, స్త్రీ విగ్రహాలకు స్త్రీశిలను వాడతారు. వాటికి పీఠం చెక్కేటప్పుడు నపుంసక శిల వాడతారు. ఏ శిల ఏంటో చెప్పడానికి ఆగమ శాస్త్రమని ఒక శాస్త్రం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని చెక్కాక కూడా దానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఏ దేవతను అక్కడ ప్రతిష్ఠ చెయ్యదలుచుకున్నారో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని తదుపాసకుడు కొన్ని లక్షల జపం చేస్తాడు. ఎన్ని జపించాడో అందులో కొంత భాగం హోమం చేస్తాడు, కొంత భాగం తర్పణ చేస్తాడు. అలా మంత్ర పురశ్చరణ చేస్తాడు. ఆ మంత్రాన్ని ఒక యంత్రంలో ప్రతిష్ఠించి ఆరాధన చేస్తాడు. ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసే దేవతా విగ్రహాల చోట పెట్టి దాన్ని ఆరాధిస్తారు. ఈ లోపల విగ్రహాన్ని జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం ఇత్యాది ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి అప్పుడు విగ్రహాన్ని ఆ యంత్రంపై పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. ఇంత ప్రక్రియ మనకు ఉంది. అప్పుడు ఈ మంత్రం ద్వారా, యంత్రం ద్వారా దేవతా శక్తి ఆ విగ్రహంలో ప్రతి అణువులోనూ భాసిస్తుంది. అదే అర్చనకాలే రూపగత. ఇంత ప్రక్రియ జరిగాక మన నమ్మకంతో పని ఏముంది? అక్కడ తప్పకుండా దైవం ఉండి తీరుతుంది. నమ్మి ప్రేమతో ఆరాధించేవాడు ఒక అన్నమాచార్యుల, రామదాసుల, త్యాగరాజస్వామి వారిలా ఆ దైవంలో లీనమవుతాడు. యంత్ర విజ్ఞానం అనేది ప్రతి దేవతకి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు దగ్గర అద్దంకి అని ఒక ఊరు ఉంది. ఆ మధ్యకాలంలో అక్కడ ఒక సిద్ధ పురుషుడు ఉండేవారు. ఆయన ఎటువంటి వారంటే, ఎవరైనా మౌనంగా జపం చేస్తుంటే అతడు ఏ దేవతను జపిస్తున్నాడో చెప్పేవారు. జపం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న కాంతి మండలంలో దేవత ఉంటుంది. అది మనకు కనిపించదు. సిద్ధపురుషుడు కనుక ఆయనకు కనిపించింది. ఆయన మరొక సిద్ధపురుషుడు కలిసి లలితా సహస్రం ఒక్కొక్క నామం హోమం చేస్తూ ఉండగా అగ్ని మండలంలో ఒక్కొక్క దేవతాకారం అక్కడ ఆయనకి కనిపించింది. మంత్ర విజ్ఞానం అంటే ఏదో నమ్మకమనే పొరపాటు అభిప్రాయం ఉంటే దాన్ని తుడిచిపెట్టుకోవాలి. గ్రహించగలిగే సిద్ధపురుషులు మనకు ప్రతి కాలంలో ఉదాహరణలుగా కనిపిస్తారు. లలితా సహస్రం ఒక్కొక్క నామంలో కొన్ని బీజాక్షరాలు, దేవతలు దాగి ఉన్నారు. హోమం చేస్తున్న ఆ సిద్ధపురుషుడికి మొత్తం 1000 మంది దేవతలు కనిపించారు. ఆ 1000 మంది దేవతలు ఎలా ఉన్నారో ఆయన ఒక గ్రంథం కూడా రచించారు. మంత్ర యంత్ర శక్తులు ఎంత గొప్పవో చెప్పడానికే ఈ ఉదాహరణ తెలియచేయడమైంది. మంత్ర విద్యని క్రమంగా ఒక భావనతో దర్శిస్తే అదంతా మనలోనే కనిపిస్తుంది. ఆ శ్రీచక్ర సంచారిణి మన శరీర చక్ర సంచారిణి అని తెలుస్తుంది. అప్పుడు ఈ నేను భావం నేను కాదు, ఇదంతా అమ్మ యొక్క వెలుగు అని తెలుస్తుంది. ఇది ఆత్మ విద్యగా పరిణమిస్తుంది. స్త్రీ విద్య గురించి ఇంత చెప్పడానికి కారణం ఇది ఆత్మ విద్యగా పండింపచేసే బ్రహ్మ విద్యా స్వరూపం. శ్రీచక్రంలో 9 ఆవరణలు అనగా 9 చుట్లు ఉన్నాయి. దీనికి హయగ్రీవ స్వామివారు నవమం పర్వ విత్తస్య అన్నారు. పర్వము అంటే భాగము. పర్వ సంఖ్యలో మహాభారతం రచించారు వ్యాసదేవులు. విడిభాగాలుగా కనిపిస్తున్న ఒకదానితో ఒకటి సంబంధం ఉంటే దానిని పర్వం అని అంటారు. శ్రీచక్ర స్వరూపాన్ని క్రమంగా అర్థం చేసుకుంటూ చివరకు శరీరానికి అన్వయించుకోవాలి. శ్రీచక్రాన్ని ఏ విధంగా పరిశీలించాలో
భావనోపనిష భావనోపనిషత్తులో చెప్పారు. ఆ భావనోపనిషత్తు ప్రకారంగా నిరంతరం భావన చేస్తే నవావరణాత్మకమైన శ్రీచక్రమే దేహమని, అందులో బిందు స్థానమేదో అది ఆత్మ యొక్క స్థానమని, ఆత్మశక్తి యొక్క ప్రకాశమే మిగిలిన 8 ఆవరణల్లో ఉందని తెలిసి మనం శ్రీచక్రంగా కనిపిస్తాము. విశ్వమే శ్రీచక్రంగా అనుభవానికి వస్తుంది. శ్రీచక్రం అన్నప్పుడు మూడింటిని సమన్వయించుకోవాలి. ఎదురుగా మనం పూజించే శ్రీచక్రం, తరువాత విశ్వచక్రం, మూడవది శరీర చక్రం. ఈ 3 చక్రాల సమన్వయమే అసలైన భావన. అలాంటి భావన ద్వారా తెలియబడుతున్న పరతత్వం కనుక భావనాగమ్య అన్నారు. యంత్రం కూడా దేవత యొక్క స్వరూపమే. ఇది రేఖారూపం. మంత్రం శబ్దరూపం. విగ్రహం ఆకృతి రూపం. శ్రీచక్రంలో మనకి 9 పర్వాలు, మధ్యలో బిందువు, చివరికి చతురస్రం ఉంటాయి. బిందువు నుంచి ఇవన్నీ విస్తారంగా కనిపిస్తున్నాయి. ఒక పద్మాన్ని చూస్తే అది ముడుచుకున్నప్పుడు ఏదీ లేదు. అది విచ్చుకుంటే ఆ మధ్యలో కర్ణిక ఉంటుంది. దానితో అనుబంధం పెట్టుకుని అనేక రేకులు కనిపిస్తాయి. అందులో విడివిడి భాగాలు లేవు. అంతా కలిసి పద్మమే. అలా ఇదంతా కలిసి ఒక మహాబిందువు, ఒక పెద్ద వృత్తం. వృత్తం లోపల బిందువు ఉంటుంది. బిందువు, వృత్తం ఈ రెండే చూడాలి. బిందువు విస్తరిస్తే వృత్తం, వృత్తం సంక్షిప్తమైతే బిందువు. ప్రతి బిందువులో వృత్తం ఉంది. వృత్తంలో బిందువు ఉంది. విశ్వాన్ని వృత్తముగా గీస్తే దీనికి కేంద్రమైన బిందువు అమ్మవారు. బిందువుని ఆధారం చేసుకుని వృత్తం లిఖిస్తారు. అలా విశ్వమనే మహాచక్రానికి కేంద్ర శక్తి అమ్మ. ఏది బిందువులో ఉందో అదే వృత్తంలో ఉంది. అలాగే కేంద్రంలో ఉన్న శక్తే విశ్వమంతా ఉంది. విశ్వాన్ని ఒక పద్మంలా భావిస్తే వికసించిన పద్మం లాంటిది ప్రపంచం. దానికి మధ్యలో ఉన్నది కేంద్ర శక్తి అయిన పరమాత్మ. పద్మం కూడా వృత్తానికి సంకేతమే. పద్మం లాంటి విశ్వానికి నాభి అందు అనగా కేంద్రమందు ఉన్న శక్తి కనుకనే పద్మనాభ అని స్వామిని కీర్తిస్తున్నారు. పేర్లలో తేడా కానీ తత్వం మాత్రం ఒక్కటే. బిందువే విస్తరించి చతురస్రం దాకా వచ్చింది. ఇది ఎలాగంటే ఒక కొలనులో రాయి వేస్తే దాని నుంచి అనేక తరంగాలు కొలను చివరి వరకు వస్తాయి. ఇన్ని తరంగాలు ఆ రాయి పడ్డ చోట స్పందన వల్ల వచ్చిన తరంగాలే. ఆ స్పందనకి ఎంత శక్తి ఉందో దానికి తగ్గట్టుగా తరంగాలు ఆవిర్భవిస్తాయి. మనం విశ్వంలో చూసే అనేకాలైన తరంగాలకి ఆధారం ఈశ్వరుని యొక్క స్పందన శక్తి. స్పందన శక్తే సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి. ఈ మాటనే నకలు కుశల స్పంది తుమపి అని సౌందర్యలహరిలో శంకరుల వారు చెప్పారు. యంత్ర విజ్ఞానం అంటే ఇదే. ఒక్కొక్క ఆవరణలో కొన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఈ ఆవరణలో ఉన్న శక్తికి తర్వాత ఆవరణలో ఉన్న శక్తికి చాలా విభిన్నత్వం ఉంది. ఇక్కడ కొన్ని శక్తులు, అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి. ఓం శ్రీమాత్రే నమః. రేపటి రోజున శ్రీచక్రం గురించి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి.